నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో హైడ్రామా చోటు చేసుకుంది. మేయర్ పోడియం వద్ద మాజీ మేయర్ పోటూరి స్రవంతి ఆందోళన చేపట్టారు. రాజ్యాంగ నిబంధనలకి పాలకులు తూట్లు పొడుస్తున్నారని, గిరిజనులకు కేటాయించినటువంటి మేయర్ స్థానాన్ని గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు మాజీ మేయర్. ఇక మాజీ మేయర్ స్రవంతికి అనూహ్యంగా మద్దతు కూడా తెలిపారు వైసీపీ కార్పొరేటర్ అంతా కలిసి. పార్టీ ముఖ్య నేతల ఆదేశాలతో కౌన్సిల్ రూట్ మార్చారు వైసీపీ సభ్యులు. ఇక మేయర్ పోడియంను చుట్టుముట్టారు వైసీపీ కార్పొరేటర్లు, మాజీ మేయర్. కౌన్సిల్ హాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. సభ వాయిదా వేసినా కూడా ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున ఆయన సభను వాయిదా వేసేశారు. అయినా కూడా ఆందోళన కొనసాగుతున్నది. పోటూరి స్రవంతి మన విజువల్లో చూస్తున్నాం. సో గిరిజనులకు కేటాయించినటువంటి ఆ స్థానాన్ని వారికే కేటాయించాలంటూ ఆందోళన చేపట్టడం, అంబేద్కర్ ప్లకార్డులను ప్రదర్శించడం మనం చూస్తున్నాం. ఒకసారి ఆ సర్వసభ్య సమావేశంలో ఎటువంటి రసభా చోటు చేసుకుంది ఆ విజువల్ చూద్దాం. ఇక్కడైతే దయచేసి సోదరులందరికీ చెప్తున్నా, ఈ స్టేజ్ ఎక్కకూడదు. ఇక్కడ రైట్. సో ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ మేయర్ గా ఉన్నారు రూప్ కుమార్ యాదవ్. ఆయన ఆ చైర్ లో కూర్చొని సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం తగదు అన్నట్టుగా వైసీపీ సభ్యులంతా కూడా ముక్త కంఠం దాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోడియం దగ్గరికి చేరుకొని ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ ప్లకార్డులను ప్రదర్శించారు. గిరిజనులకు కేటాయించినటువంటి స్థానాన్ని వారికే కేటాయించినట్టు ఆందోళనకు దిగారు. మా ప్రతినిధి గయాస్ ఉన్నారు. గయాస్, సో ఇన్ఛార్జ్ గా ఉన్నారు మేయర్ రూప్ కుమార్ యాదవ్. డెఫినెట్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నా ఏం జరిగినా కూడా సో అక్కడ రిజర్వేషన్ ఆధారితంగా వచ్చేటువంటి ఆ స్థానాన్ని వాళ్ళకే కేటాయించాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ గా ఇన్ఛార్జే సర్వసభ్య సమావేశం నిర్వహించడాన్ని అధికారులు తప్పుపట్టలేదా? అధికారులే దీన్ని ప్రోత్సహించారా? మనోజ్, ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వ సమావేశంలో కొంత గందరగోళం జరిగిందని అనుకోవచ్చు. ప్రధానంగా మాజీ మేయర్ ఎవరైతే మాజీ మేయర్ ఉన్నారో పొట్లూరు స్రవంతి మేయర్ పోడియం వద్దకు అంబేద్కర్ బొమ్మ కలిగిన ప్లే కార్డుతో శాంతియుతంగా ఆమె నిరసన తెలిపింది. ఎందుకంటే గతంలో ఆమె మేయర్ గా పనిచేయడం, ఆ తర్వాత ఆమెని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేస్తున్నారు అని తెలిసి ఆయన ముందు రోజే ఆమె పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంకొక గిరిజన మహిళ కార్పొరేటర్ ఉంది, ఆమెకే ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ అప్పటి నుంచి డిమాండ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ కి మేయర్ గా ఇన్ఛార్జి మేయర్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే ఇదే తరహాలో విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ ని దించిన తర్వాత 10 రోజులకే అదే సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే నెల్లూరులో మాత్రము ఇది కేవలము రాజకీయ దురుద్దేశంతో రాజ్యాంగ నిబంధనలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు. గిరిజనులు కేటాయించిన మేయర్ స్థానాన్ని గిరిజనులకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకా ఇలా కొనసాగిస్తున్నారంటూ కూడా ఆమె విమర్శలు చేస్తూ ఈరోజు ఆమె ప్లే కార్డ్తో ఈ మేయర్ పోడియం వద్దకు వెళ్ళి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు, గిరిజనులకు సంబంధించిన పదవి గిరిజనులకి ఇవ్వాలంటూ ఆమె నిరసన అయితే తెలపడం జరిగింది. అయితే దీంతో రూప్ కుమార్ కూడా ఇది చేయాల్సిన అధికారులు చేయాలి, ఇది నా పని కాదు అంటూ కూడా కొద్దిసేపు నచ్చజెప్పే ప్రయత్నం చేసి తర్వాత ఆయన సమావేశాన్ని అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ మేయర్లతో కూడా సర్వసభ్య సమావేశం నిర్వహించవచ్చా? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఇన్ఛార్జి అధికారులు చెప్పడం ఏంటంటే ఇన్ఛార్జి మేయర్ తో సమావేశం ఏర్పాటు చేయవద్దు, అంటే ఇన్ఛార్జి మేయర్ కి ఇచ్చినప్పుడు అతను ఇంకా మేయర్ తో సమానము, ఆయనకు సర్వ హక్కులు ఇచ్చి ఉంటారు, దానివల్ల చేసుకోవచ్చు. మళ్ళీ కొత్త అదే గిరిజన సామాజిక వర్గానికి చెందిన వేరే వాళ్ళని ఇచ్చేసినంత వరకు అప్పటి వరకు డిప్యూటీ మేయర్ గానే కొనసాగిస్తారు. ఇంకా కొంత సమయం పడుతుంది మేయర్ ని. మేయర్ స్థానాన్ని జనరల్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ ఉపయోగించి రిజర్వేషన్లు కేటాయిస్తారు కదా. సో అక్కడ రిజర్వేషన్లకు అనుగుణంగా గిరిజనులకు కేటాయించారన్నట్టుగా పోటూరు స్రవంతి చెప్తున్నారు, రైట్?
సో అక్కడ ఆ స్థానాన్ని వారి కేటాయించకుండా ఇంకెవరికో వ్యక్తి కేటాయించి ఇన్ఛార్జిగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు దానికి అధికారుల రియాక్షన్ ఏంటి మరి? అధికారులు కూడా మౌనం వహించి ఉంటారు. కేవలము అధికారులు చెప్పడం ఏంటంటే ఇది కేవలము రూప్ కుమార్ కూడా పర్మనెంట్ మేయర్ కాదు, ఇన్ఛార్జి మేయరు, అతన్ని కూడా త్వరలోనే తీసేస్తారు అని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇది కేవలము అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా రూప్ కుమార్ ఉన్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరుడు కాబట్టి అతన్ని రూప్ కుమార్ కళ్ళలో ఆనందం చూడటం కోసమే అతని మీద మేయర్ పదవి కట్టబెట్టారు. ఇంకా 9 నెలలు గడువు ఉంది. ఇది ఇలాగేనే కొనసాగిస్తారు మేయర్ పదవి అతనికే. అయితే గిరిజన మహిళ ఉంది, ఆమెకు పెట్టాలా. అయితే వీళ్ళు నాయకులు ఈ చట్టాన్ని తన చేతుల్లో పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. సంబంధిత అధికారులు, కమిషనరు, అదేవిధంగా కలెక్టరు, వీళ్ళు కూడా ఈ రాజకీయ నాయకులు మాటలు విని మౌనంగా ఉండిపోతున్నారు. చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కూడా విమర్శలు అయితే లేకపోలేదు. మాజీ మేయర్ కూడా ఇదే విధంగా విమర్శలు అయితే చేస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ. మొత్తంగా నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది మాజీ మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్. సో ప్రస్తుతానికి మాజీ మేయర్ పోట్లూరి స్రవంతి డైరెక్ట్ గా పోడియం దగ్గరికి వెళ్ళిపోయి ఆందోళన చేపట్టారు. గిరిజనులకి కేటాయించినటువంటి ఆ స్థానాన్ని వారినే కూర్చొనివ్వండి, రాజ్యాంగ నిబంధనలకి పాలకులు తూట్లు పొడుస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో అక్కడ ఆందోళన కొంత రసభాస క్రియేట్ చేశారు. సో ప్రస్తుతానికి రూప్ కుమార్ యాదవ్ని ఇన్ఛార్జ్ మేయర్గా ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సో మాజీ డిప్యూటీ మేయర్గా ఉండేవారు ఆయన. సో డిప్యూటీ మేయర్ని కాస్త ఇన్ఛార్జ్ మేయర్గా తీసుకున్నారు. అక్కడ సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది. కానీ ఆ మేయర్ స్థానంలో కూర్చోవాల్సింది ఒక గిరిజన మహిళ. గిరిజనులకి అవకాశం కల్పించకుండా ఇన్ఛార్జ్ పేరిట వేరే ఒకరు తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆయనతో సర్వసభ సమావేశం నిర్వహిస్తారా అంటూ ఆందోళన చేపట్టడంతో అధికారులు సైతం మౌనంగా ఉండి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఉండిపోయారు. ఒకసారి మేయర్ రియాక్ట్ అయ్యారు ఈ విషయం పైన. ఇంతకీ మేయర్ ఏం మాట్లాడారో చూద్దాం. నూతన మేయర్ ఎన్నికకి సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది? నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే. గతంలో కూడా చెప్పున్నా, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మా చేతుల్లో ఏమి లేదు, నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. నా ముందు ధర్నా చేస్తే ఉంటుంది. దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గతంలో పులిమి శైలజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు. ఆ రోజు ఆనం రామనారాయణ గారి మంత్రివర్యులు, వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారికి 3 నెలలు సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నిక కావాలని. ఇది ఒక ప్రొసీజర్. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రక్రియ మొదలవుతుంది. నేనేం చేయగలిగింది? నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను చేయగలిగింది ఏముంది? నేను ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చేదానికి నా వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నా. ఇది ఈ విధంగా నెల్లూరు జిల్లాలో ఏదైతే గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం, జీవో వచ్చింది, గిరిజనులకు వచ్చినటువంటి మేయర్ పదవికి జీవో రావడం అయితే జరిగింది. గిరిజన మహిళగా మేయర్గా కూడా ఇప్పుడు గిరిజన మేయర్ దిగేసిన తర్వాత అదే వర్గానికి చెందినటువంటి మేయర్ని నెల్లూరులో ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఇప్పుడు దాకా ఎందుకు నోటిఫికేషన్, ఎలక్షన్ కమిషన్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నదే మేము క్వశ్చన్ చేస్తున్నాము. గత 1.5 నెల నుంచి మా సంబంధించినటువంటి గిరిజన సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు. కలెక్టరేట్ దగ్గర టెంట్ వేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో మాత్రం మేయర్ కి నోటిఫికేషన్ రావడం లేటు అవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారి చేతులు హస్తాలు వారి అనుచరుల కోసం, వారి అనుచరుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ రోజు ఈ పదవిని అన్నది వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇదే సీఎం గారు ఉన్నారు, ఇదే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు. వైజాగ్ లో మాత్రం ఒక బీసీ మేయర్ ని దించేస్తే
10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చి అదే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ని ఎక్కించడం జరిగింది. అదే ముఖ్యమంత్రి, ఇదే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రూల్స్ ఎందుకు ఇక్కడ జరగట్లేదు? ఇక్కడ ఉన్నది గిరిజనులని, వారు ఏం చేయలేరన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా గిరిజన ఓట్లతోటి గెలిచి ఈ రోజు మీరు నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉన్నారు. మీ అనుచరుడి కోసం మీరు ఈ సన్నాహాలు చేసి ఈ రోజు వారిని మేయర్గా ఉంచారా? వారి కళ్ళల్లో ఆనందం చూస్తూ మీరు ఆనందపడుతున్నారా? ఈ సందర్భంగా నేను అడుగుతుంది వేమిరెడ్డి గారిని అదొక్కటే. నెల్లూరు జిల్లాలో ఏదైతే గిరిజనులకు దొరికినటువంటి ఇక్కడ ఈ డాన్స్ గిరిజనులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా గిరిజనులకే ఇవ్వాలి. ఇదొక పద్ధతి ఉంటుంది ఎలక్షన్ జరిగేదానికి. ఇదైతే ఈ స్టేజ్